జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీరు ఇంట్లో కాసేపు కనిపిస్తే మా కాళ్ళు చేతులు ఆడవు, ఏం చేయాలన్నా తోచదు. కాబట్టి ఇప్పుడు కొత్త అలవాట్లొద్దు. పాత అలవాట్లు ఎలాగూ మానుకోలేరు. కష్టం నాన్న. అది కాదు కీర్తి. ఏం చెప్పొద్దు నాన్న. ఇంటి విషయాలు ఇంతకు ముందు ఎప్పుడు పట్టించుకున్నదే లేదు. కొత్తగా బాధ్యతలు తీసుకోకు, మనకు కలిసి రాదు. కూతురు పెళ్లి విషయంలో ఏదో చేయాలని ట్రై చేశావు. జాబ్ కోసం వెతుక్కోవడానికి వెళ్ళి అప్పు తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, అందరం ఇరుక్కున్నాం. అమ్మ కీర్తి, ఆ 50,000 రూపాయల డబ్బు అలాగే ఉందమ్మా. నేనేం ఖర్చు చేయలేదు, బ్యాంకులోనే ఉన్నాయి. తిరిగి తీసుకురమ్మంటావా? వాళ్ళు తీసుకోరు నాన్న. పోనీ ప్రవీణ్తో మాట్లాడినా? పెళ్ళి వద్దన్నది నేను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. డబ్బులు ఇచ్చారు, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రమోద్ గారు ఆల్రెడీ దేవిక పిన్నిపై కంప్లైంట్ చేశారు. మీ ద్వారా 50,000 అడిగించారని, ఇంకా కావాలని డిమాండ్ చేస్తున్నారని. అదంతా అబద్ధమమ్మా, నీకు తెలుసు కదా. అబద్ధమే, కానీ ఎంక్వైరీ జరిగితే రఘురామ్ అదే చెప్తారు. ఇప్పుడు పిన్ని ఏం చేయాలి? దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాలి. అలా చెప్తే పిన్ని పేరు చెప్పి మీరు డబ్బులు వసూలు చేశారని మీ మీద పోలీస్ కేసు అవుతుంది. మీరు డబ్బులు తీసుకోవడం నిజం, అంతవరకే నమ్ముతారు. అది అప్పుగా అంటే ఎవరూ నమ్మరు, మిమ్మల్ని జైలుకి పంపిస్తారు. నేను చేసిన పొరపాటుకి వెళ్లాల్సి వస్తే జైలుకు వెళ్తాను, సరేనమ్మా. కానీ ఈ పెళ్లి జరగని. నేను కూడా జరుగుతుందని ఆశపడ్డాను. ఒకరికొకరం ఇష్టపడ్డాం. ఇలా జరగాక కూడా నేను పెళ్లి చేసుకోవచ్చు. కానీ నేను తప్పు చేసిన తండ్రికి కూతురుగానే అతడి మనసులో ఉంటుంది. మీరు చేసింది చెప్తే ఎవరైనా మీరు తప్పు చేశారని అనుకుంటారు. మీరు పెళ్లి కోసం 50,000 అప్పుగా తీసుకోవడం, అది ప్రమోద్ గారి డబ్బని రఘురామ్ చెప్పడం, ఆ ప్రమోద్ గారి ఇంటిపై అప్పటికే పిన్ని రైట్ చేయడం, ఇవన్నీ ఒకదాంతో ఒకటి అతికినట్టు, మీరు తప్పు చేసినట్టు ఈజీగా ప్రూఫ్స్ రెడీ చేయొచ్చు. కానీ ఇదంతా కట్టు కదా. మీరేంటో నాకు తెలుసు నాన్న, కానీ వేరే ఎవరు నమ్మరు. ఒకవేళ మీపై పడ్డది నింద మాత్రమే అని తేలినా అప్పుడు కూడా నేను పెళ్లి చేసుకోలేను. అందుకే నేనే పెళ్ళొద్దని చెప్పాను. పెళ్లి విషయంలో ముందున్న పాజిటివ్ మూడ్ ఇప్పుడు లేదు. ఎలాగో పెళ్ళొద్దని చెప్పాను కాబట్టి మీరెవరికి సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోనీ నేనే అతనితో మాట్లాడి కన్విన్స్ చేస్తే? జరగదు నాన్న. ఒకవేళ జరిగినా ఈ సంబంధం నిలబడదు. తను మహా త్యాగమూర్తి అవుతాడు. అతను ప్రసాదించిన జీవితాన్ని అనుభవిస్తూ లైఫ్ లీడ్ చేయలేను. నువ్వు ఆలోచిస్తున్న తప్పమ్మా. నన్ను మంచివాడనుకున్నా చెడ్డవాడనుకున్నా ఒరిగేదేమీ లేదు. ఇంత చిన్న విషయాన్ని నువ్వు అనవసరంగా పెద్ద చేసి చూస్తున్నావు. వయసులో చిన్నదానివైనా అన్నీ బాగా అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ ఈ విషయంలో నువ్వు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదమ్మా. నాకు కాంప్రమైజ్ లైఫ్ ఇష్టం లేదు నాన్న. ఒకసారి ప్రవీణ్ అలా మాట్లాడిన తర్వాత అతడితో పెళ్ళంటే నాకు గిల్టీ ఫీల్ వస్తుందన్న. ఇంతకు ముందున్న ఎమోషన్స్ ఇప్పుడు లేవు. భారీగా బ్రతకడం కష్టం కదా. ఎలాగూ పెళ్లి కాలేదు కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికీ నష్టం లేదు. ఎనివే, మీరిప్పటికైనా భార్య పిల్లలు ఇల్లు అని పట్టించుకుంటున్నారు. మంచిగా మారుతున్న నాన్న నా ముందున్నాడు, అది చాలు నాన్న. నా పెళ్ళి ఆగిపోవడం, హస్బెండ్ దొరక్కపోవడం అది అసలు ఇష్యూనే కాదు. డైవర్స్ ఎందుకు? ఐ కెనాట్ లీవ్ విత్ హర్. మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. నేను మీతో ఒక లాయర్గా మాట్లాడటం లేదు. మీరు నాకు ముందు నుంచే తెలిసిన వారిగా చెప్తున్నా. పెళ్ళి అనేది ఇద్దరు అండర్స్టాండింగ్తో పెద్దల సమక్షంలో జరిగేది. అలాంటి బంధం ద్వారా దగ్గరైన వారు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అదే మంచిది. బయట వారి జోక్యం, చట్టం
ఇవన్నీ చాలా చివరి ఆప్షన్స్. అవన్నీ దాటాకే చివరి ఆప్షన్గా మిమ్మల్ని పిలిచాను. ఇకపైన కేస్ పిటిషన్ ఫైల్ చేయాలి. కారణం ఏంటి? నేను తనతో కలిసి ఉండలేను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అంటే అది కోర్టు కన్సిడర్ చేయడానికి సరైన రీజన్ ఉండాలి. అలా చెప్పలేకపోతే మీరు ఆ అమ్మాయిని చూశాకే కదా పెళ్లి చేసుకుంది. అప్పుడు నచ్చిన అమ్మాయి ఇప్పుడెందుకు నచ్చట్లేదు? పెళ్లికి ముందు ఆ అమ్మాయి గురించి తెలియని విషయం కొత్తగా ఇప్పుడేం తెలిసిందని కోర్టు క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళ నాన్న సరిగ్గా లేరు. హీ ఈజ్ ఎ కరప్టెడ్ ఫెలో. భార్య నచ్చకపోతే డైవర్స్ ఇప్పించొచ్చు, కానీ వాళ్ళ నాన్న నచ్చలేదని, వాళ్ళ ఇంట్లో పని మనిషి నచ్చలేదని డైవర్స్ ఇప్పించాలని ఏ చట్టంలోనూ లేదు. మీకు అర్థం కావటం లేదు. వాళ్ళ నాన్న ఒక చీటర్. తను కార్పొరేషన్ ఆఫీసులో కూర్చొని బస్తాలు బస్తాలుగా డబ్బు సంపాదించాడు. ఆయనలా నేను చేయనందుకు నన్ను చేతకాని వాడిలా చూస్తుంది. ఐ ఫీల్ హరాస్డ్. ఇదే విషయం మీ భార్యతో మాట్లాడి కన్విన్స్ చేయండి. ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఇష్యూస్, సఖ్యత లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల విడిపోవచ్చుగా. ఏంటి కంపాటబిలిటీ? మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చారు. అంతవరకు మీ మధ్య చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. తర్వాత హాస్పిటల్లో చేర్పించారు. బిడ్డ చనిపోయింది. తర్వాత ఏదైనా సమస్య ఉందా? ఉంటే చెప్పాలి కదా. కానీ మీరిద్దరూ కలిసి లేరు కదా. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చాయని ఎలా చెప్పగలరు? మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. పెళ్లి జరిగి 1.5 సంవత్సరం అయింది. ఈ వ్యవధిలో ఎన్నో ఇష్యూస్ జరిగాయి. వాటి వల్ల నా మనసు ఎన్నోసార్లు విరిగిపోయింది. సరే, గత 6 నెలల వ్యవధిలో ఏదో ఒక ఇష్యూ జరిగిందే అనుకో. కానీ ఆ తర్వాత మీరు కలిసుంటే అంతకుముందు జరిగిన ఇష్యూ కోర్టు కన్సిడర్ చేయదు. తర్వాత ఏం జరిగిందో చెప్పాలి. మీ భార్య డెలివరీ కోసం పుట్టింట్లో వదిలొచ్చేంత వరకు మీకు ఎటువంటి సమస్యలు లేవు. తర్వాత మీరు కలిసి లేరు కదా. అసలు మీ మధ్య సమస్య లేదు. అప్పుడు కేసు నిలబడదు. ఏదో ఒకటి వెతకండి. ఏవైనా అనారోగ్య సమస్యలున్నాయా? ఎవరికి? మీకే. లేవు. ఇకపై పిల్లలు పుట్టారని చెప్పారా? లేదు, చెప్పలేదు. చూసారా, మీకు చిరాకొస్తుంది. కోర్టుకి ఇలాంటి కారణాలు చెప్పేళ్తే వాళ్ళింకా డెప్త్గా ప్రశ్నలు వేస్తారు. అయితే అమ్మాయి వైపు నుంచి జరిగే తప్పులు వెతకండి. సరే, అయితే మీకు తెలియకుండా మీ వైఫ్కు ఇంతకుముందు ఏమన్నా పెళ్లి జరిగిందా? లేదు. ఏమన్నా గొడవ పడుతుందా? హెరాస్ ఏమన్నా చేస్తుందా? లేదు. ఓవర్ వైలెంట్గా బిహేవ్ చేస్తుందా? లేదండి. తనకు పిచ్చి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏం లేదండి. మరి అదేం లేదు. కానీ ఎలా చేస్తారో నాకు తెలీదు. ఇప్పటి వరకు జరిగిన దానివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. నాకు చెప్పకుండా తన పేరు మీద వాళ్ళ నాన్న సైట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. డిపార్ట్మెంట్కి తెలియడంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా జాబ్ ఆల్మోస్ట్ పోయే సిచ్యువేషన్ వచ్చింది. కానీ పోలేదు కదా. కానీ నా పరువు పోయింది కదా. నేను అడగని వరకట్ను అడిగినట్టు, నేను చేయని గృహహింస చేస్తున్నట్టు నాపై తప్పుడు కేసులు పెట్టారు. దాని గురించి కూర్చొని మాట్లాడి సెట్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్లారు. సమాధానం అక్కడే దొరుకుతుంది. ఆలోచించుకోండి. డైవర్స్ అంత ఈజీ కాదు. ఇష్యూ లేదు. అయినా సరే కేసు వేసి కోర్టు మెట్లు ఎక్కాలని చూస్తున్నారు. దీనివల్ల మీ అమూల్యమైన టైం వేస్ట్ అవుతుంది. కాకపోతే కోర్టులో వాదోపవాదాలు జరిగాక కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేశారని కాస్త కటువుగా హెచ్చరిస్తారు తప్ప ఈ కేసు అంతగా నిలబడదు. ఒక్క నిమిషం. ఐ హావ్ డిసైడెడ్. మీరు ఈ కేసు టేకప్ చేస్తే ఓకే, లేదంటే నేను వేరే లాయర్ని చూసుకుంటాను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. మన గుప్పెట్లో ఉంది కాస్త జారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు కూడా అదే భయంగా ఉంది.
ప్రమోద్ కేసు క్లోజ్ అయింది. కేసు జరుగుతుండగానే ఇక్కడ సత్యం ఇంట్లో గొడవలు, అక్కడ కీర్తి పెళ్లి ఆగిపోయింది. ఇవి రెండు జరగకుండా ఉంటే బాగుండేది. జరిగాయి కాబట్టి ఈ కేసుకు కారణం మనమే అని తెలుస్తుంది. మేడం ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. మనల్ని ఊరికే వదులుతుందా? లేదండి, అస్సలు వదలదు. తప్పుని ఈసారి నిజం చెప్పి సరిచేయాలి. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బినామీ ఎఫ్డీలు ఎవరివి? ఆ లెక్చరర్ ప్రమోద్వే కదా. అవన్నీ ఆయనవే అని నిజం చెప్పండి. చెప్తే దాంతో మేడంకి మీ మీద నమ్మకం కలగాలి. లెక్చరర్ గారు ఏదో ఎఫ్డీ చేయాలంటే అప్లికేషన్ ఇచ్చాను, సంతకం చేసి పంపించారు. ఆ తర్వాత డబ్బులు కూడా పంపించారు. ఇప్పుడు చూస్తే ఆ జనాలెవరో నాకు తెలీదు అంటున్నారు. డబ్బులైతే ఆయనవే అని నిజం కక్కేయండి. ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే భయం వేసింది, అందుకే చెప్పలేదని చెప్పు. ఆ లెక్చరర్ ఆ బినామీ పేర్లతో ఉన్నవారంతా ఉన్నారని చెప్పారని చెప్పు. దీంతో ఏ విషయం ఉంటుంది? మేడం మీద లంచం అడిగినట్టు కంప్లైంట్ ఉంది. ఇప్పుడు మీరెళ్ళి ఈ నిజం చెప్తే ప్రమోద్ గారు చేసిన బినామీ ఎఫ్డీల భాగోతం బలపడుతుంది. మీరు ఇప్పుడిచ్చే వాంగ్మూలంతో మేడంకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. కేసు వీక్ అవుతుంది. అయితే ప్రమోద్ గారిని మనం మోసం చేసినట్టు అవుతుంది కదా. ఆయన ప్రభుత్వాన్ని మోసం చేసి ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఆ కేసు నడుస్తుంది ప్రమోద్ గారి మీద. ఇప్పుడు ఇంకో మోసం. నిండా మునిగిన తర్వాత 1-2 మోసాలు ఎక్కువైతే పెద్దగా ఆయన బాధపడేది ఏమీ ఉండదు. మీరు ఈ నిజం చెప్పినా చెప్పకపోయినా కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఈ ఎఫ్డీల ఖాతాదారులను పిలిపించాలని చట్టం అడుగుతుంది. అప్పుడు వాళ్ళు రాకపోతే ఆ బినామీల పేరు మీద ఉన్న డబ్బు ప్రమోద్దే అని తేలిపోతుంది. ఆయనే డబ్బులకు వానరు. అదే మీరు చెప్తున్నారు. హ? అంతే అంటారా? అంతే. దొంగలు దొంగలను కాపాడడం వీలవుతుందా? ఆ దొంగని వదిలేయండి. నీతి నిజాయితీగా దేవికా మేడం దగ్గర మీ ప్రాపకం సంపాదించండి. మనకి కలిసి వస్తుంది. సరే, అయితే కమిషన్ పంపించండి, డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. చూసావా జోజో, మనిషి ఆశ ఎలాంటిదో. నీకు కథ చెప్పనా? చెప్పండి అయ్యా. అనగనగా ఒక అడవి. అందులో వెళ్తుంటే ఒక మనిషికి పూలడ్డొచ్చిందంట. తన మీదకు వస్తుంటే చెట్టు ఎక్కాడంట. చెట్టు మీద తేనెపట్టు, ఆ పక్కనే ఒక పాము ఉందంట. పులి పైకి చూస్తూ తోక ఊపుతూ ఉందంట. పైన పాము, కింద పులి ఉన్నా కూడా తేనెపట్టు నుంచి తేనె కారుతోందని ఆ మనిషి నాలుగు బయట పెట్టాడంట. మనిషికి ఎంత ఆశో చూసావా? అలాగే కమిషన్ అనగానే ఎలా కక్కుర్తుపడ్డాడో పాపం. ఇప్పుడు ఇతను దేవికా దగ్గరకు వెళ్ళి ఎఫ్డి బినామీల గురించి ఊదేస్తాడు. ఆమె 2 నెలలు అదే ఇన్వెస్టిగేషన్లో ఉంటే మనకి హెల్ప్ అయినట్టే. అలా కాకుండా తిరిగొస్తే ఆ దేవికాకి నాకు మధ్యలో ఈ పెద్ద మనిషి ఉంటాడు కదా. మొదట ఇతనికి స్పాటు, ఆ తర్వాత నాకు ఉండొచ్చు. ఎలాగైనా 2 నెలల గ్యాప్ దొరుకుతుంది. మనం ఈ గ్యాప్లో చిల్ అవుదాం. జోజో, అయ్యగారు బాటిల్ పట్టు. అమ్మా సూపర్ గా ఉందమ్మా, ఇంకొంచెం పెట్టు. ఉదయమే చేశాన్రా, చల్లారిపోయిందేమో. ఇంత రుచిగా తిని ఎన్ని రోజులైందమ్మా. ఇంకా కావాలంటే పెట్టుకోరా. కొడుక్కి వండి పెట్టే అదృష్టం మళ్ళీ నాకెప్పుడొస్తుందో ఏమో. ఏంటమ్మా అలా అంటావు? అమ్మ చేతి వంట తినాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మీ ఆవిడ మాట్లాడడం బాగానే నేర్పిస్తోందిరా.
అలా ఏం లేదమ్మా. సర్లే ఇంకాస్త పెట్టుకో. చాలమ్మా. ఎందుకమ్మా నన్ను ఒంటరిగా రమ్మన్నావు? కొడుకుతో మాట్లాడాలి అనిపించింది. ఒక్కడివే వస్తే నాకు కొడుకులాగా అనిపిస్తుంది. అప్పుడు నీకు కొసరి కొసరి వడ్డించొచ్చు. అదే మీ ఆవిడతో వస్తే తన భర్తలా కొసరి కొసరి మాట్లాడతావు. ఏం చేయమంటావు చెప్పమ్మా. తను చెప్పిన దానికల్లా తలాడించాలి, లేకపోతే అలిగి కూర్చుంటుంది. ప్రతిరోజు గొడవ అంటే కష్టమవుతుందమ్మా. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదరా. మీ ఆవిడ దీప కూడా అంతేలేరా. నీకు నష్టమయ్యే పని ఏదీ తను చెప్పదు. అన్నీ లాభాలే కదా. నువ్వు మంచి బిజినెస్ మ్యానివరా. తనని ముందు పెట్టి అన్నింటినీ ఒప్పుకుంటావు. డీల్ చేసిన తనకేమో చెడ్డ పేరు, లాభమేమో నీకు. ఎందుకు రమ్మన్నావు చెప్పమ్మా. ఒక చిన్న బిజినెస్ డీల్ మాట్లాడాలరా. నాతో బిజినెస్ డీల్ ఏముంటుందమ్మా? నిజంరా, నిజంగా బిజినెస్ గురించే. సరే చెప్పమ్మా. అయితే ఒకటి, నేను తనతో డిస్కస్ చేయకుండా ఒప్పుకోను. నా ముద్దల కొడుకు గురించి నాకు ఆ మాత్రం తెలియదా? మీ ఆవిడకి చెప్పకుండా నువ్వు ఏ చిన్న పని కూడా చేయవని నాకు తెలుసులేరా. అబ్బా ప్లీజ్ అమ్మా. సరేలే, ఇక నేనేమీ అనలే. ఇప్పుడు ఈ ఇంటికి ఎంతొస్తుంది? ఓ 80 లక్షల వరకు రావచ్చమ్మా. దీని డాక్యుమెంట్స్ అన్నీ రఘురామ్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నాయి. ఆయన మీ నాన్న మీద ఒక కేసు వేశారు. దేవిక పిన్ని మాత్రం ఆ డబ్బుకి తనకి ఏ సంబంధం లేదంటుంది. కానీ మీ నాన్న మాత్రం ఆ డబ్బు తను అప్పుగా తీసుకున్నానని చెప్తున్నారు. విషయం ఎక్కడికి వెళుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకని మీ నాన్న మీద కేసు అయితే అందులో నుంచి బయటపడేందుకు కోర్టు ఖర్చులకు డబ్బులు అవసరం అవుతాయి. అప్పు తీసుకుంటే వడ్డీనే తినేస్తుంది. అందుకే ఈ ఇల్లు అమ్మడం కుదురుతుందేమో చూడు. ఒక వాటా నీ అప్పు తీరుతుంది, ఇంకొక వాటా మీ నాన్న కోర్టు ఖర్చులకు పనికొస్తుంది. 3వ భాగం కీర్తి పెళ్లికి. అది ప్రస్తుతానికి సెటిల్ అయ్యేలా లేదు. ఇంత మంచి ఆస్తిని అమ్మేయమంటావా అమ్మా? వేరే దారేది కనిపించటం లేదురా. వెంటనే అమ్మేయమని చెప్పడం లేదు, కానీ ఈ లోపు మీ నాన్న కోర్టు కేసు మొదలవుతే ఖర్చులకి ఎలా అని. బిజినెస్ డీల్ అని పిలిచావు, ఒక మాట అడగొచ్చా? అడుగు. కీర్తి పెళ్ళెందుకు వద్దంటుంది? ఇంత జరిగా కూడా తను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి ఉద్ధరించిన వాడవుతాడు. తను తలొగ్గి తాళి కట్టించుకున్న అమ్మాయి అవుతుంది. అందుకే తను వద్దంది. ఇది అహంకారం కదా? అది తన అభిప్రాయం. మార్చుకోవాలమ్మా. పెళ్ళొద్దని చెప్పడానికి నాకైతే స్పెసిఫిక్ రీజనే కనిపించట్లేదు. తను తీసుకున్న డిసిషన్ చాలా తప్పు. నాకేమీ తప్పనిపించలేదు. ఎందుకు తన అభిప్రాయం మార్చుకోవాలి? పెళ్ళయ్యాక జీవితాంతం అతడితో కలిసి ఉండాలి. జీవితాన్ని ఉద్ధరించామనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు లైఫ్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఆ డామినేషన్ చూపించొచ్చు. అది తనకి ఫేస్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఆ పెళ్లి జరిగితే షీ విల్ సఫర్. మీ ఇష్టమమ్మా. అవును, నాన్న ఆ డబ్బు అప్పు అంటున్నారు. రఘురాం గారు దేవిక పిన్ని చెప్పింది కాబట్టి ఇచ్చామంటున్నారు. ఇష్యూ టిపికల్ అయ్యేది ఇక్కడే. కేసు అవుతుంది, ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అవునరా. అలా కాకుండా దేవిక పిన్ని పేరు మీద నాన్నే అప్పు తీసుకున్నాడని చెప్తే దేవిక పిన్నికి ఏ ప్రాబ్లం ఉండదు, కేసు అవ్వదు, ఖర్చు ఉండదు. అప్పుడు మీ నాన్నని జైలుకి పంపిస్తారు. అనఫీషియల్గా మీ పిన్ని మీద కూడా రిమార్క్ పడుతుంది. పిన్నిపై వచ్చే రిమార్క్ ఎవ్వరు గుర్తించుకోరమ్మా. నాన్న జైలుకెళ్ళి వస్తే సరిపోతుంది. కళ్ళు మూసుకొని తెరిచేలోపు శిక్షకాలం పూర్తయిపోతుంది. అయినా ఆయన ఇంట్లో ఉండి ఏం చేస్తాడమ్మా? ఎన్ని రోజులు మీ ఆవిడ మాత్రమే మనీ మైండెడ్ అనిపించేది. నువ్వు కూడా తక్కువేం కాదురా. కీర్తి పెళ్ళైపోతే ఈ ఇల్లు నీకే సొంతం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఇల్లు అమ్మడం కంటే నాన్న తప్పుడు కేసులో జైలుకి వెళ్ళిపోతే ఆ ఖర్చు కూడా మిగిలిపోతుంది.
రెండూ లాభం అంతే కదా? నేను లాభం లెక్క కట్టి మాట్లాడట్లేదమ్మా. ఈ ప్రాబ్లంకి ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తున్నాను అంతే. అంటే నువ్వు చెప్పేది వినాలి. చేసే ప్రతి పనిలోనూ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నీకు లాభం ఉండాలి అంటావు అంతే కదా? కానీ నువ్వే అన్నావు కదరా, తల్లి కొడుకుల మధ్య లాభ నష్టాలు చూడకూడదు అని. అందుకే నేనెవ్వరికీ నష్టం లేని బిజినెస్ ప్రపోజల్ పెట్టాను. ఇల్లమ్మితే వచ్చే డబ్బులో 3 వాటాలు, ఒకటి కీర్తి పెళ్లికి, ఇంకొకటి నీకు, మిగిలింది మీ నాన్న కోసమని చెప్పాను. నువ్వేమో కీర్తి పెళ్లి జరిపిస్తాం, తను వెళ్ళిపోతుంది, నాన్నని జైలుకి వెళ్ళనివ్వని సజెషన్ ఇస్తున్నావు. కానీ నువ్వు ఇంకో విషయం కూడా అడుగుతావనుకున్నానురా. ఏమనమ్మా? ఉన్న ఒక్క ఆస్తిని 3 భాగాలు చేస్తున్నావు, ఇల్లు పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటమ్మా అని. కళ్యాణ్, కళ్యాణ్, మనసులో మాటల్లో చెప్పలేనంత ప్రేమ నింపుకున్నావు, కానీ నీకు దగ్గరగా ఉన్న నన్ను మాత్రం ఇంకా దూరం పెడుతున్నావు. నేను ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం నువ్వు మాటల్లో చెప్పలేకపోవచ్చు, నీ కళ్ళల్లో అది క్లియర్గా కనిపిస్తుంది.